బాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రెహానా అందిస్తారు. ఈవీఎంల మొరాయింపుతో చాలా చోట్ల అనేక పోలింగ్ స్టేషన్స్ లో మనం చూస్తున్నట్లయితే దాదాపు గంటన్నర 2 గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలోని వేటపాలెం మండలం వేటపాలెం గ్రామంలో ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే బారులు తీరిన ఓటర్లు ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉదయం వేళ వచ్చినప్పటికీ కూడా దాదాపు 2 గంటల పాటు వీళ్ళు నిరీక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? వీళ్ళని అడుగుతాం, ఎంతసేపటి నుంచి మీరు వెయిట్ చేస్తా ఉన్నారు ఇక్కడ? అరగంట అండి. ఎందుకు లేట్ అవుతుంది? ఏం లేట్ అవ్వాల, బాగానే ఉంది. మీరు ఎప్పుడు వచ్చారు? ఎంతసేపు అవుతుంది వచ్చి? 7 గంటలు అవుతుంది సార్. 7 గంటలు అవుతుంది. 7 గంటలు అయింది ఇప్పుడు దాకా. మీరు చెప్పండి, వచ్చి ఎంతసేపు అవుతుంది? లేట్ ఎందుకు అవుతుంది ఇక్కడ? మేము 7 గంటలకు వచ్చాం సార్. ఈవీఎంలు 8:30 దాకా పనిచేయలేదు. 8:30 కాడ నుంచి కొంచెం స్లోగా పనిచేసినాయి. అదే పక్కిలో స్లోగా వస్తూ ఉంది. జనాలు ఇబ్బంది పడుతున్నారు బాగా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ కొంచెం లేటుగా వచ్చారు, లేటుగా బిగినైంది. మీరేం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా ఓటు వేసి వెళ్ళాలనే ఆతృత జనరల్గా ఓటర్లో కనిపిస్తా ఉంది. యాక్చువల్లీ అయితే త్వరగా వచ్చి వేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎండాకాలం కాబట్టి ముందుగా వచ్చి నీడగా ఉంటుంది అనే ఉద్దేశంతో ముందుకు వస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈవీఎం స్లోగా స్టార్ట్ అవడం వల్ల ప్రాసెసింగ్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. జనాలు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా వృద్ధుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఏర్పాట్లు ఏమైనా చేశారు? ప్రస్తుతానికి ఓల్డ్ ఏజ్ పీపుల్స్నేమో అక్కడ ముందు పంపించేస్తున్నారు. వాళ్ళని పంపించినాకే చిన్నగా జరుగుతుంది వాళ్ళ వల్ల. అది మీరేంటి ఫస్ట్ టైం ఓటరా మీరు? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? అంటే కొత్త చాలాసేపు ఉండేది వాళ్ళకి వేరే నచ్చలేదా? అంటే చాలా ఉత్సాహంగా వచ్చావా ఓట్ చేయాలి అని? అంతే మేడం, బాగా ఉత్సాహంగా వచ్చాను. ఎక్కడ చూసేదానికి కొత్తగా అనిపించింది, ఎంతసేపు ఉండేదానికి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీరేంటి? మీరు కూడా ఫస్ట్ టైం వేస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఫస్ట్ టైం కాకపోతే ఆలోచించి ఓటు వేయాలనుకుంటున్నాను. అంటే ఏదో ఫీలింగ్తో కాకుండా జనాలకు మంచి చేసే నాయకుడిని ఎంచుకోవాలని వచ్చాను. అంటే జనరల్గా ఒక నాయకుడిని ఎంచుకునేటప్పుడు ఏంటి మీ క్రైటీరియా, ఏమేమి ఉంటాయి? పర్టికులర్గా ఇంతకుముందు ఉన్న అతని క్వాలిటీస్ కానీ అతను చేసిన సేవల పరంగా తీసుకొని అతనికి ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నాను. సో పని చేసిన అతని యొక్క పనితీరుని మీరు అసెస్ చేసి వేద్దాం అనుకుంటున్నామా? మీరు చెప్పండి, మహిళలు ఎంతసేపు వెయిట్ చేస్తా ఉన్నారు? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? లేవండి, మంచినీళ్ళు ఉన్నాయి, హాయిగానే తాగిపోతుంది. సో వెయిట్ చేస్తున్నారు. సో ఓటు హక్కు వినియోగించుకోవాలని మీరు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? అవే ఇప్పుడు అందరం ఒకసారి వచ్చాము, అట్లా బాగానే ఉన్నాం. ఓకే. సో ఓటు వేసేటప్పుడు ఏంటి దృష్టిలో పెట్టుకుని ఓటు చేస్తారు? ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటారు? మంచి చేసేవాళ్ళని కోరుకోవాలనుకుంటున్నాం. మంచి చేసేవాడు రావాలని. పెద్దయినా మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? చాలాసేపు నుంచి. వృద్ధులకి తొందరగా ఓటు చేయడానికి పంపిస్తా ఉన్నారన్నారు, మిమ్మల్ని పంపించలే? పంపించలేదు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భిన్న వర్గాలు కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా మొదటిసారి ఓటింగ్ వేసే వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, సరైన నాయకుడిని ఎంచుకోవాలనే ఉద్దేశంతో వచ్చామని చెప్తున్నారు. అటువైపు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి దాదాపు 2 గంటలైనా అంతకంటే ఎక్కువసేపు అయినా కూడా నిరీక్షించడం అనేది మనం హర్షించాల్సిన విషయం. అయితే అటువైపు ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. చైర్పర్సన్ సుభాష్తో రెహానా, ఎన్టీవీ, వేటపాలెం గ్రామం నుంచి. అయితే ఈరోజు బిగ్ డే, పోలింగ్ డే. పార్లమెంట్ స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ డే. ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో జరుగుతున్న సెలబ్రేషన్స్ గా చెప్పుకుంటున్నారు ఓటర్స్ అందరూ కూడా. ఈ నేపథ్యంలో ఓటింగ్ ను పెంచాలి, అలాగే తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని చెప్పి అందరూ కూడా